జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభివృద్ధి నినాదం కలిసి వచ్చిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ కేవలం సెంటిమెంట్ ని నమ్ముకుంది. సెంటిమెంట్ కావాలా, డెవలప్మెంట్ కావాలా అంటూ కాంగ్రెస్ ప్రచారం చేసింది. 10 ఏళ్ల పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ ఓటర్లకు గుర్తు చేసింది. అధికారంలోకి వచ్చాక అమలు చేసిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలను ఇటు ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయింది కాంగ్రెస్. కానీ బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపిస్తోంది. ప్రలోభాలతో ఓటర్లను ప్రభావితం చేసిందని ఆక్రోశం వ్యక్తం చేస్తోంది. నిన్న జరిగిన జూబ్లీహిల్స్ పోలింగ్ సెషన్ ముగిసింది. 14న రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎవరికి వాళ్ళు తమ విజయం ఖాయం అంటూ కూడా అంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, అభివృద్ధి నినాదం గెలిచింది అంటూ ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అండ్ వాళ్ళ నినాదం కూడా సేమ్ అట్లానే మనకు కనిపించింది. కానీ బీఆర్ఎస్ మాత్రం వేరుగా ప్రచారం చేస్తోంది. ఎలా చూడాలంటారు? అండ్ అసలు పోల్స్ ఏం చెప్పే అవకాశం ఉందనుకోవాలి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. నిన్న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా హోరాహోరీగా పోలింగ్ అనేది జరిగింది. చాలా ప్రాంతాలలో నువ్వా నేనా అన్నట్లుగా ఇరు పార్టీలకు ఓట్లు పడ్డట్టుగా ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడిస్తున్నాయి. చివరకు కాంగ్రెస్ పార్టీని కొంతవరకు విజయం సాధించబోతుందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తేల్చి చెప్పాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అనేక ఆరోపణలు చేస్తుంది. అటు ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ దోకా కార్డులంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏవి అమలు చేయలేదంటూ ప్రచారం చేసింది. అలానే మాగంటి గోపీనాథ్ మృతి సెంటిమెంట్ని వినియోగించుకోవడానికే ఎక్కువగా ప్రయత్నాలు కొనసాగించింది. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సెంటిమెంట్ కావాలా, డెవలప్మెంట్ కావాలా అంటూ చేసిన ప్రచారం పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లుగా అటు బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అనేక బస్తీలలో ఇంకా కూడా సమస్యలు అలానే తీష్టవేసి ఉన్నాయి. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్లుగా హైదరాబాద్ని సర్వతోముఖాభివృద్ధి చేశామని చెప్తుంటే మరి ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి జరగలేదు? ఇంకా కూడా ఇక్కడ ఉన్న కష్టాలన్నీ కూడా ఇలానే ఉన్నాయి. అడుగంటిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల కల్పనలో కూడా విఫలమైందంటూ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ నుంచి కూడా ప్రచారాలు చేసింది. బస్తీ లోపల దాకా కూడా ప్రచారం చేసింది. ముందుగా ముగ్గురు మంత్రులను ఇన్ఛార్జీలుగా ఇక్కడ నియమించారు. వాళ్లకు పూర్తి బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పారు. అంతేకాకుండా కార్పొరేషన్ చైర్మన్లందరినీ కూడా ఇక్కడ మోహరించి పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలంగా మారిన తర్వాత బీఆర్ఎస్ తన వ్యూహాన్ని మార్చుకున్నది. అటు కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. ఇక్కడ మంత్రులు యథేచ్ఛగా వైలేషన్కు పాల్పడుతున్నారు, ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఉన్నారు, డబ్బులు పంచుతున్నారు, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రకరకాల ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి అటు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి నివాసంలో డబ్బులు పంచుతున్నారంటూ అక్కడ హడావిడి చేసే ప్రయత్నం చేశారు. మరొక దగ్గర డబ్బులు పంచుతున్నారు కాంగ్రెస్ నాయకులు ఇళ్లంటూ హడావిడి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలు ఎక్కడ కూడా నిరూపించబడలేదు. కానీ నిన్న మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలు అటు ఉండకూడదు, స్థానికులు మాత్రమే ఉండాలని చెప్పినప్పటికీ బీర్లా ఎలయ్య, రామచంద్ర నాయక్ తదితరులు ఇక్కడ తిరుగుతున్నారంటూ చెప్పడంతో వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేశారు. అలానే అటు కోడ్ ఉల్లంఘించిన బీఆర్ఎస్ నాయకులపైన కూడా కేసులు నమోదు చేశారు. కేవలం తాము చేసిన అభివృద్ధిని చెప్తూనే కాంగ్రెస్ పార్టీ అటు ప్రచారం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జూబ్లీహిల్స్ అభివృద్ధికి రాబోయే రోజుల్లో ఎటువంటి రోడ్ మ్యాప్ను తీసుకుంటున్నామనేది పూర్తి స్థాయిలో వివరించింది. దాంతోనే కొంతవరకు సత్ఫలితాలను సాధించామంటూ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది. కానీ అటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం యథేచ్ఛగా అధికార దుర్వినియోగం జరిగింది. అటు బీఆర్ఎస్ నాయకుల్ని, కార్యకర్తల్ని పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపణలు చేస్తున్నారు. నిన్న సాయంత్రం కూడా అటు బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఆందోళనకు దిగింది. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నారు, స్థానికేతరులు అందరూ ఉన్నారంటూ ఆమె ఆందోళనకు దిగిన పరిస్థితి చూసాం. కానీ వాస్తవానికి ఆమె అక్కడ ప్రచారం చేస్తున్న ఆమె ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు అక్కడ సామల హేమ, ఆమె సీతాఫల్ మండి కార్పొరేటర్, స్థానికేతరులను పెట్టుకొని ఆమె అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం, దీనిపైన అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఫిర్యాదు చేసింది. మొత్తం మీద అయితే
ఎన్నికల ప్రక్రియ ముగిసింది, కానీ ఇంకా ఒకరిపై ఒకరు ఆరోపణలు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది, మొదటి నుంచి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం మాదే, ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తున్నాం, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అలానే జూబ్లీహిల్స్ అభివృద్ధికి కూడా కట్టుబడి ఉంటామంటూ చెప్పి దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ను ప్రజలకు సక్రమంగా వివరించడంతోనే సత్ఫలితాలను సాధించామంటూ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్ అయితే పవన్, ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి మనం చూస్తూ ఉంటే బీఆర్ఎస్ కావాలనే కాంగ్రెస్ ఇటు ప్రచారాలు చేసింది, అనంతరం కూడా అంటే ఇటు ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో కూడా ప్రచారాలు చేసింది అని కూడా చెప్తూ వస్తున్నారు. బట్ బీఆర్ఎస్ కూడా డైరెక్ట్గా ప్రెస్ మీట్ సైతం పెట్టిన వైఖరి మనం చూసాం. సో ఒక ప్రముఖ అంటే ఒక 10 ఏళ్ళు ఇటు తెలంగాణలో రూలింగ్లో ఉంది, ఇటు ప్రెస్ మీట్స్ పెట్టకూడదు అన్న లీస్ట్ అనేది వాళ్ళకి తెలిసే ఉంటుంది. అయినా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఎలా చూడాలంటారు? కావాలని పెట్టారని అనుకోవాలా? ఖచ్చితంగా సెంటిమెంట్నే తమ అస్త్రంగా మలుచుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఇటీవల మాగంటి గోపీనాథ్ ఇంట్లో కుటుంబంలో దురదృష్టవశాత్తు ఒక వివాదం వచ్చింది. ఆ వివాదం కూడా కాంగ్రెస్ పార్టీ పైకి నెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. అటు మహానంద కుమారి మాగంటి గోపీనాథ్ తల్లి ఆమె సంచలన ఆరోపణలను చేసింది సునీత పైన. వాటిలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, కానీ వాటిని కూడా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించింది. నిన్న వన్ సైడ్గా ఓట్లు పడుతూ ఉన్నాయి, కాంగ్రెస్ అభ్యర్థికి భారీగా ఓట్లు పడుతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకొని సునీత ఆ ప్రెస్ మీట్ నిర్వహించింది, తన కన్నీరు పెట్టుకుంది. ఇదంతా కూడా సానుభూతి పొందేందుకు ప్రయత్నించడంలో భాగంగానే ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ అగ్రనాయకులు హరీష్ రావు, కేటీఆర్ నిన్నంతా కూడా వార్ రూమ్లో ఉన్నారు. ఇక్కడ పోలింగ్ జరుగుతున్న సరళిని వాళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తోని ప్రెస్ మీట్ నిర్వహించి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏమైనప్పటికీ రాజకీయాలకు సునీత కొత్త, ఆమెను గైడ్ చేసేవాళ్ళు లేక ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఉండవచ్చు అన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. కానీ ఏమైనప్పటికీ సెంటిమెంట్ అస్త్రంగా మలుచుకునేందుకు సెంటిమెంట్ను ప్రయోగించి ఓట్లు పొందేందుకే తీవ్ర ప్రయత్నాలు బీఆర్ఎస్ నేతలు అయితే చేశారంటూ కాంగ్రెస్ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. ఇటు పొన్నం ప్రభాకర్ కూడా నిన్న ఆమె ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత పొన్నం ప్రభాకర్ కూడా ఆయన ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మాగంటి సునీతను ఎప్పుడు ఎవరూ కూడా ఇబ్బంది పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీకి అటువంటి సంస్కృతి కూడా లేదు, మీ నాయకులే మీకు సరైన సహకారం ఇవ్వడం లేదంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే అటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ మా వైపే ఉంది, మేమే గెలిచి తీరుతామంటూ చెప్తూ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడింది, ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురి చేసింది బీఆర్ఎస్ పార్టీ నేతలంటూ చెప్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలకు వెళ్ళాము, ఎక్కడ కూడా అటు తాము ఎటువంటి ప్రలోభాలు గురి చేయలేదు, కేవలం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ఇప్పుడు అధికారంలో ఇక్కడ ఎమ్మెల్యేని కనుక గెలిపించినట్లయితే, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినట్లయితే రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ అభివృద్ధికి తాము ఏ రకమైన రోడ్ మ్యాప్ తీసుకున్నాం అనేదే వివరించాము. ఆ వివరించడంలో తాము సక్సెస్గా నిలిచాము. అందుకే జూబ్లీహిల్స్ ఓటర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారంటూ ఆనందాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ పవన్.